డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 2, లెసన్ 6, 6వ పాఠం. అపవిత్రాత్మ అపవాది. అపవిత్రాత్మ అపవాది. దేవుని యొద్ద సేవ చేయుచున్నటువంటి దూతలలో కొందరు దూతలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని సేవకులైన ఆత్మలలో కొన్ని ఆత్మలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. అలా అతిక్రమించిన వారిలో ముఖ్యుడు అపవాది. దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వారిలో ముఖ్యుడు అపవాది. ఈ అపవాదిని గూర్చి ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనము నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో దురాత్మలను గూర్చినటువంటి సంగతులను దేవుడు పొందుపరిచాడు. కేవలము మనుషులకు సంబంధించినటువంటి దేవుని జ్ఞానమునే కాకుండా ఆత్మలలో సేవకులైన ఆత్మలు వీరు చేసినటువంటి ధిక్కారాన్ని గూర్చి కూడా దేవుడు వ్రాయించాడు. దేవుని యొక్క సేవకులైన ఆత్మలలో కూడా పాపము చేసిన వారు ఉన్నారా? దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన వారు ఉన్నారా? మనుషులు మాత్రమే దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు అని మనం అనుకున్నాం. కానీ సేవకులైనటువంటి ఆత్మలు కూడా, కొందరు సేవకులైనటువంటి ఆత్మలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించారు, పాపము చేశారు. మరి దేవుడు సేవకులైనటువంటి ఆత్మలను విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. మనుషులలో దేవుని ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారిని ఏ విధముగా అయితే దేవుడు విడిచిపెట్టడం లేదో, అట్టి మాదిరిగానే దేవుని సేవకులైన ఆత్మలలో ఎందరైతే దేవుని ఆజ్ఞలను అతిక్రమించారో వారిని కూడా విడిచిపెట్టడం లేదు. వారిలో ముఖ్యుడు ఈ అపవాది. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై దేవుడు వ్రాయించిన సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ విషయాన్ని వ్రాశారు. చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలలో కూడా కొందరు ఏం చేశారు? పాపము చేశారు. వారెలా పాపం చేస్తారు అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమనగా ఈ భూమి మీద మనుషుల మధ్య ఉన్నటువంటి పాపములను మాత్రమే మీరు పరిగణనలోనికి తీసుకోకూడదు. అన్ని సకల దుర్నీతియు పాపము. ఏవైతే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారో వారందరూ కూడా పాపాత్ములే. పాపమునకు బేసిక్ డెఫినేషన్ ఏంటి? ఆజ్ఞాతిక్రమము. రాబోయే పాఠాలలో ఈ విషయాన్ని గురించి కూడా మీరు సవివరంగా సమూలంగా నేర్చుకోబోతున్నారు. పాపమునకు డెఫినేషన్, సరైన నిర్వచనం ఆజ్ఞాతిక్రమము. పాపమునకు నిర్వచనం కూడా ఈరోజు సమాజంలో చాలామందికి తెలియదు. పాపం అనగా ఏమిటి అనగానే దేవుని వాక్యం చదివిన వారు కూడా ఏమంటారు? దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, నరహత్య పాపం, ఇవన్నీ పాపములే. కానీ అసలైన నిర్వచనం ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ఏదైనా సరే అది పాపమే. దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ఏదైనా అది పాపమే. ధనవంతుడైన వాడు ఈ భూమి మీద తన కొరకు తాను బ్రతికి దేవుని ఇష్టమును పట్టించుకోకుండా తర్వాత చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడి పాతాళములో వేదన అనుభవిస్తున్నాడు.
వాడక్కడ వేదన అనుభవించడానికి కారణం ఏమిటి అని అబ్రహాము గారు తెలియజేస్తున్నారు. నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అంతే తప్ప అక్కడ అబ్రహాము గారు ఇదిగో నీవు ఫలానా దొంగతనం చేసావు, ఫలానా వ్యభిచారం చేసావు, ఫలానా నరహత్య చేసావు, ఇవే పాపములు, వీటికి మించింది ఇంకేమీ లేదు అని చెప్పటం లేదు. బేసిక్ డెఫినేషన్, నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికావు అంటే దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు. దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే నువ్వు మీరతావో అప్పుడు అది పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని దూతలు కూడా ఆజ్ఞలను కలిగి ఉన్నారు, ఆజ్ఞలను పాటించవలసిన వారుగా ఉన్నారు. మరి ఆ ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు దేవుని దూతలలో కూడా కొందరు ఏమవుతారు? పాపాత్ములు అవుతారు. కనుక దేవదూతలు పాపము చేశారు. అందరూ కాదు. మునుపు పాఠ్యాంశంలో మనము దేవదూతలలో మిగిలిన వారు అంటే పాపము చేయని వారు పరిశుద్ధ దూతలు అని మనం నేర్చుకున్నాం మునుపటి పాఠంలోనే. ఇప్పుడు ఈ పాఠంలో పరిశుద్ధ దూతలు కాక అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారు, నెరవేర్చుచున్నవారు, దేవునికి పూర్తిగా లోబడిన వారు కాక దేవునికి ఎదురు తిరిగిన వారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు, దేవుని మాటలను ధిక్కరించిన వారు ఎవరు అనగానే ఇదిగో వీరే దేవదూతలు పాపము చేశారు. కొందరు దేవదూతలు పాపము చేశారు. కోటాను కోట్ల దేవదూతలలో కొందరు దేవదూతలు పాపము చేశారు. అందులో ముఖ్యుడు అపవాది. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవుడు వారిని విడిచిపెట్టాడా? సేవకులనే దేవుడు విడిచిపెట్టలేదు, కుమారులను కూడా విడిచిపెట్టాడు అనే విషయాన్ని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. ఆయన తన సేవకులనే విడిచిపెట్టలేదు, కుమారులను ఎందుకు విడిచిపెడతాడు? సేవకులైన వారు తన కుమారులు కాదు, సేవకులైన ఆత్మలు మాత్రమే. వారినే దేవుడు విడిచిపెట్టలేదు, మరి కుమారులను విడిచిపెడతాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అలాగే దేవుడు మనుష్య ఆత్మలలో కూడా ఎందరైతే పాపము చేస్తారో, ఆజ్ఞను అతిక్రమిస్తారో వారిని కూడా ఆ విధంగానే నిత్య శిక్షకు పంపిస్తాడు. వారు రక్షణ పొందకపోతే నిత్య శిక్షకు పంపిస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవదూతల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వారిని రక్షించిన వారు ఎవరు కనిపించడం లేదు. ఎందుకంటే దేవదూతలు శరీరమును ధరించుకోలేదు, దేవదూతలు దేవునికి కుమారులు కాదు, దేవదూతలలో పశ్చాత్తాపం కానీ దేవదూతలలో పరివర్తన కానీ ఇక ఉండదు. అందువలన వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం జరగలేదు. మరి దేవుని కుమారులకైతే అంటే మనకైతే ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడో చూడండి. మనము కూడా దేవదూతల వలె ఆజ్ఞను అతిక్రమించాము, పాపాత్ములం అయ్యాము ఒకనాటి కాలంలో. ఒకప్పుడు పూర్వము మనుజాసలను అనుసరించి లోకాశలలో మనం పడిపోయి పాపమును జరిగించాము. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణను మనము తెలుసుకొని ఆయనను రక్షకునిగా స్వీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని కొరకు జీవించుటను బట్టి మనము మరలా పరిశుద్ధులమయ్యాం. పాపాత్ములమైపోయాం, మరలా పరిశుద్ధులమైపోయాం యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమును బట్టి. ఇదే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అద్భుతమైనటువంటి సంగతి. దేవదూతలకు మార్పు నందే అవకాశం లేదు. వారు పరివర్తన నొందరు, వారు నిత్యకాలము శిక్షకిక నియమింపబడ్డారు. అందుచేతనే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంతే తప్ప ఇక వారు రక్షణ పొందడానికి అవకాశం లేదు. మరి మనకైతే అవకాశం ఉంది కనుక వెంటనే ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఇంకనూ ఎందరైతే క్రీస్తు రక్షణలోనికి రాలేదో వారందరూ కూడా చక్కగా ప్రభువును రక్షకునిగా అంగీకరించి దేవుని పిల్లలుగా జీవించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యోధా వ్రాసినటువంటి పత్రికలో కూడా దేవదూతలు పాపమును జరిగించారన్నటువంటి విషయాన్ని తెలియజేశారు.
యోధా వ్రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 6వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. యోధా వ్రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 6వ వాక్యం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆయన కంట్రోల్లోనే ఉన్నారు. ఇప్పుడు భద్రం చేయబడి ఉన్నారు. ఎక్కడికి వీరు వెళ్ళిపోవడానికి అవకాశం లేదు, ఎక్కడికి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎవరు వారు చూడండి, తమ ప్రధానత్వమును నిలుపుకోలేకపోయారు. సేవకులైన ఆత్మలకు కూడా దేవుడు పరిశుద్ధతలోనే ఉంచాడు కదా, చక్కని పనులను అప్పగించాడు కదా, ప్రధానత్వమును దయచేశాడు కదా, బలశూరులుగా ఉండమన్నాడు కదా. కానీ వారు తమ ప్రధానత్వమును నిలుపుకోలేకపోయారు. వారిని మనము అర్థం చేసుకుంటున్నప్పుడు వెంటనే పాఠాన్ని మన వైపు మళ్లించుకోవాలి. మరి మనం నిలుపుకుంటున్నామా ప్రధానత్వాన్ని? ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రధానత్వాన్ని నిలుపుకుంటున్నావా లేక చేజార్చుకుంటున్నావా? అసలే మనం కుమారులం, సేవకులం కాదు. మనము దూతల వంటి వారం కాదు కదా, కుమారులం మనం. మనమంటే దేవునికి ఎంత ప్రేమ! మన ప్రధానత్వమును మనము నిలుపుకోవాలనే ఉద్దేశంతో దేవుడి మాటలను మన కొరకు వ్రాయించాడు. లేకపోతే ఆత్మల గురించి మనకెందుకు తెలియచేయాలి ఆయన? అవి వారి సంగతులు, మీ సంగతి మీకు రాయిస్తాను అని దేవుడు చెప్పొచ్చు కదా. వారి సంగతులు కూడా మనకు అవసరమని దేవుడు రాయించాడు. ఇదిగో వారు తమ ప్రధానత్వమును నిలుపుకోలేదు, మీరు నిలుపుకోండి. మీరు మీ ప్రధానత్వాన్ని నిలుపుకోండి. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించండి, పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలం ఏది? పరలోకం. పరలోకాన్ని విడిచిపెట్టారు. మునుపటి పాఠంలో మీకు చెప్పాను, యుద్ధం జరిగింది. పరిశుద్ధ దూతలకు, పాపము చేసిన ఈ దూతలకు యుద్ధం జరిగింది. పరిశుద్ధ దూతలు వారిని వెళ్ళగొట్టేశారు. పరిశుద్ధ దూతలను ఈ పాపాత్ములైనటువంటి సేవకులైన ఆత్మలు ఓడించలేకపోయారు. కనుక వారు వెళ్ళగొట్టబడ్డారు. అక్కడ వారికి ఇక స్థలం లేదు. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, వీరు దేవదూతలే ఒకప్పుడు, కానీ ఇప్పుడు అపవిత్రాత్మలైపోయారు. అపవిత్రాత్మలలో ముఖ్యుడైన వాడు అపవాది. నేర్చుకుందాం, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వాడిని గూర్చి నేర్చుకుందాం. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. మహాదినమున జరుగు తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పుతో దేవుడు వారిని శాశ్వతముగా నిత్య శిక్షకు పంపించేస్తాడు. భయంకరమైనటువంటి వేదనకు వారిని అప్పగించేస్తాడు. ఎందుకంటే వీరందరూ కూడా పాపము చేసిన దేవదూతలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అపవిత్రాత్మలను గూర్చి. ఇప్పుడు మీకు సరైనటువంటి అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు అపవాది దగ్గరకు వద్దాం. ఈ పాపము చేసినటువంటి దేవదూతలలో ముఖ్యుడు అపవాది. వీడే లీడర్, వారందరికీ కూడా వీడే రిప్రజెంటేటివ్. వీడిని గూర్చి ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా అధ్యయనం చేద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. వీడే ఆ ఘటసర్పం అనగానే వాడే అపవాది. వాడు వాని దూతలు. యుద్ధం జరిగినప్పుడు పరిశుద్ధ దూతలకు రిప్రజెంటేటివ్ ఎవరుగా ఉన్నారు? మిఖాయేలు మరియు పరిశుద్ధ దూతలకు, అపవాదికి మరియు వానిని వెంబడించినటువంటి దురాత్మలకు మధ్య యుద్ధం జరిగింది. కనుక దురాత్మలలో ముఖ్యుడైనటువంటి వాడు అపవాది, మహాఘట సర్పము అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత 9వ వాక్యాన్ని కూడా చూడండి. వీటికి ఉన్నటువంటి పేర్లు ఏ విధంగా ఉన్నాయో మనకు కనిపిస్తుంది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, పరలోకంలోకి వాడికి స్థలం లేదు, వాడిని వెంబడించిన దూతలకు కూడా దురాత్మలకు కూడా స్థలం లేదు కనుక భూమి మీదకి వచ్చేస్తారు. దేవుడు భూమి మీదకి పంపించేశాడు కొద్ది కాలం తర్వాత మహాదినమున జరుగు తీర్పులో వారిని నిత్య శిక్షకు పంపించేస్తాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, భూమి మీదకి వచ్చిన తర్వాత వీడి పని ఏంటి? ఏదో ఖాళీ స్థలానికి వెళ్ళిపోయి
ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడా? లేదు. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. వీడి పేర్లేంటి? అపవాది. అలాగే మరో పేరేంటి? సాతాను. అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పము. ఆది సర్పం అంటే ఆదాము హవ్వలను మోసం చేసినటువంటి వాడు వీడే అని చెప్పడానికి దేవుడు ఆ పదాన్ని అక్కడ ప్రయోగించాడు. ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, పరలోకము నుండి పడద్రోయబడింది. వాడి దూతలు కూడా తర్వాత చూడండి, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మహాఘట సర్పము, అపవాది, సాతాను అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ దురాత్మతో పాటు వాణ్ణి వెంబడించిన, వాణ్ణి అనుసరించినటువంటి దురాత్మలు కూడా పడద్రోయబడ్డారు. వారందరూ భూమి మీదకి వచ్చేసారు, మనుషులను మోసపుచ్చడానికి వచ్చేసారు. ఇక్కడ ఒకానొక విషయాన్ని మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ఆంగ్లంలో అపవాదికి మరో పేరు లూసిఫర్ అని కూడా అంటూ ఉంటారు. లూసిఫర్. ఇంతకీ ఈ లూసిఫర్ అనేటువంటి పదం ఎందుకు ప్రయోగింపబడింది? లూసిఫర్ అంటే సాతానేనా కాదా? ఈ విషయాన్ని కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మనము ఆధారము చేసుకొని జ్ఞానమును నేర్చుకుంటున్నాం. అంతే తప్ప ఏవేవో బయట సంగతులను గురించి మనము నేర్చుకోవటం లేదు. మరి లూసిఫర్ అనేటువంటి పదం ఎవరికి సంబంధించింది? అసలు లూసిఫర్ అంటే అర్థం ఏంటి? సాధారణంగా చాలామంది సాతానును గూర్చి ప్రస్తావించేటప్పుడు లూసిఫర్ అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుచేత? ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. లూసిఫర్, LUCIFER, ఆంగ్లంలో లూసిఫర్ అనేటువంటి ఈ పదం ఎలా వచ్చిందంటే, బైబిల్ ట్రాన్స్లేషన్స్లో అంటే బైబిల్ తర్జుమాలలో ఆంగ్లంలో కొంచెం ప్రఖ్యాతిగాంచినటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే కింగ్ జేమ్స్ వెర్షన్. కింగ్ జేమ్స్ వెర్షన్, KJV. ఈ కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో ఒకానొక వాక్య భాగంలో లూసిఫర్ అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. ఎక్కడ అనగానే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యంలో ఈ పదాన్ని ప్రయోగించారు. తెలుగులో ఉండదు. తెలుగులో లూసిఫర్ అనేటువంటి పదం మనకు ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఎందుకంటే తెలుగులో మనం చదువుతున్నటువంటి బైబిల్ ఆంగ్లంలో ఏదో ఒక భాషలో నుండి, ఏదో ఒక ట్రాన్స్లేషన్లో నుండి తర్జుమా చేసింది కాదు. ఆదిమ హీబ్రూ, గ్రీకు మరియు కొన్ని ప్రతులు అరామిక్ భాషలలో నుండి తర్జుమా చేశారు. కనుక మనకు లూసిఫర్ అనేటువంటి ఈ పదం కనిపించదు. అయితే కింగ్ జేమ్స్ వెర్షన్లో ఎక్కడ కనిపిస్తుంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యంలో కనిపిస్తుంది. ఆ వాక్య భాగంలో ఏ పదానికి లూసిఫర్ అనేటువంటి ఆ పేరును ప్రయోగించారంటే తేజో నక్షత్రమా అనేటువంటి పదానికి లూసిఫర్ అని ప్రయోగించారు. అంటే లూసిఫర్ అంటే అర్థం ఏంటన్నమాట? ఆంగ్లంలో తేజో నక్షత్రమా, లేకపోతే షైనింగ్ స్టార్ అని కూడా అంటారు, షైనింగ్ వన్. చూడండి, ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు బైబిల్లో మనం చదువుకుంటున్నటువంటి తెలుగు బైబిల్లో ఏమని రాయబడిందో చూద్దాం. ఆదిమ హెబ్రీ భాషలో నుండి తర్జుమా చేయబడినప్పుడు ఎలా తర్జుమా చేయబడిందో మనం చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనేటువంటి ఈ పదాలకు కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో, ఆంగ్లంలో కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో ఏమని రాయబడింది? లూసిఫర్ అని రాయబడింది. అలాగే మార్నింగ్ స్టార్, షైనింగ్ వన్ అని మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే తేజో నక్షత్రమా అనేటువంటి ఆ పదాన్ని ఆంగ్లంలో లూసిఫర్ అని రాసుకున్నారు. అంతే తప్ప ఈ పదం ఏదో హెబ్రీ భాషలో నుండి వచ్చింది, సాతానుకి ఇది కూడా ఒక పేరు అని మీరు అనుకోకండి. చాలామంది విరివిగా వాడుకలోనికి ఆ పదాన్ని తెచ్చేశారు కనుక
చాలామంది ఏమనుకుంటున్నారు? లూసిఫర్ అంటే సాతాను అనుకుంటున్నారు. ఇంతకీ ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలు సరాసరి సాతానుని గూర్చే దేవుడు రాయించాడా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా అపవాదుని గూర్చే రాయించాడా? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో అపవాదుని గూర్చే రాయించాడు దేవుడు. కనుక చక్కగా చెప్పాడు అక్కడ ఆయన. దర్శనంలో యోహాను గారు చూచిన దానిని రాశారు. వాడి పేరు అపవాది, వాడి పేరు సాతాను, వాడు ఆది సర్పము, మహాఘట సర్పము, కరెక్ట్గా వాడిని గురించే. కానీ ఇక్కడ ఈ మాటలు కేవలం సాతానుని గురించేనా అంటే కాదు. భూమి మీద ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టినటువంటి శత్రు రాజ్యాలను గురించి దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. బబులోనీయులు ఇశ్రాయేలీయులను ఎలా శ్రమ పెట్టారు? చెరపట్టుకుని వెళ్ళిపోయారు, చాలా బాధించారు. వారు ప్రపంచ సామ్రాజ్యాధినేతలుగా కనిపించారు. ప్రపంచాన్ని ఏలినటువంటి మహాసామ్రాజ్యాలలో బబులోను సామ్రాజ్యం ఉంది, మాదీయ పారసీక సామ్రాజ్యం ఉంది, గ్రీకుల సామ్రాజ్యం ఉంది, రోమియోల సామ్రాజ్యం ఉంది. వీరు ఎలా విలసిల్లారంటే తేజో నక్షత్రము కింద, వేకువ చుక్క కింద విలసిల్లారు. కానీ దేవుడు వారిని పడగొట్టాడు. అలాగని ఈ మాటలు సాతానుకు సంబంధించినవి కావా అంటే సాతాను యొక్క లక్షణమే అది. సాతాను కూడా ఒకప్పుడు తేజో నక్షత్రముగా, వేకువ చుక్కగా, అంటే తమ ప్రధానత్వమును నిలుపుకోలేకపోయారు. కానీ పాపము చేయక ముందు వారు ప్రధానత్వము కలిగిన వారే. కనుక ఈ మాటలను వారికి కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ కేవలం వారిని గూర్చి మాత్రమే వ్రాయబడినటువంటి మాటలైతే కాదు. దేవుడు ఈ సందర్భాన్ని ఎవరిని గూర్చి రాయించాడంటే ఈ భూమి మీద మహాసామ్రాజ్యాలు దేవుని పిల్లలను ఇబ్బంది పెడుతూ ఇశ్రాయేలీయులను శ్రమ పెడుతున్నటువంటి ఆ మహాసామ్రాజ్యాలను గురించి దేవుడు ఇక్కడ వ్రాయించాడు. వారు ఎంతో కాలం నిలబడలేదు, దేవుని చేత వారు మరలా పూర్తిగా నాశనం చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే ఈ స్వభావం సాతాను స్వభావమే, కానీ దేవుడు ఇక్కడ సాతానుని గురించి మాత్రమే రాయలేదు. కనుక ఈ పేరు సాతానుది అని మనం చెప్పడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అది సబబు కాదు. కనుక లూసిఫర్ అనేటువంటి పదం బైబిల్లో ఉన్నటువంటి పదం కాదు. కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో వారు రాసుకుని ఉండొచ్చు, కానీ అసలైనటువంటి అర్థం ఏంటంటే తేజో నక్షత్రం. ఈ తేజో నక్షత్రం అనేటువంటి పేరు కూడా శత్రు రాజ్యాలను గురించి దేవుడు ప్రయోగించినటువంటి పదం. మీకు అర్థమైందా? కనుక అపవాదికి ఉన్నటువంటి పేర్లేమిటి? అపవాది, సాతాను, మహాఘట సర్పం, ఆది సర్పం, అలాగే సహోదరుల మీద నేరం మోపువాడు, దెయ్యం, ఇలా ఉన్నాయి వీడి పేర్లు. అంతే తప్ప లూసిఫర్ అనేటువంటి పేరును మనం ప్రయోగించడానికి వీలు లేదు. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గ్రహించాలి. ఇక వీడి యొక్క స్వభావాన్ని మనం తెలుసుకుందాం. పేరుతో పెద్దగా మనకు పట్టింపు లేదు, కానీ వీడి స్వభావాన్ని మాత్రం చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. వాడి పేరు ఏదైతేనే, అపవాది, సాతాను, ఆది సర్పం, మహాఘట సర్పం, వాడి పేర్లు ఎలా ఉన్నా కానీ వాడి యొక్క స్వభావం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాడి యొక్క మోసంలో మనం పడిపోకుండా ఉండాలంటే వాడు ఎంత కఠినాత్ముడో, వాడు ఎంత భయంకరుడో ముందు మనకు తెలియాలి. చూద్దాం. అపవాది అయిన వాడు ఎటువంటి స్వభావంతో ఉంటాడో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు వాడి యొక్క స్వభావాన్ని గురించి తెలియజేశారు. చక్కగా పరిశుద్ధ గ్రంథం నుండి ఈ జ్ఞానమును మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యాన్ని చూడండి. దేవుని మాటలు విననటువంటి మనుషులతో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అపవాది అనగానే ఫుట్నోట్లో సాతాను అని ఉంది, లూసిఫర్ అని లేదు. వాడే ముఖ్యుడు, దురాత్మలను ముఖ్యుడు, వారికి నాయకత్వం వహించినవాడు, పాపము చేయుటలో వారికి నాయకత్వం వహించినవాడు వీడే. ఈ భూమి మీద దేవుని వాక్యమును ఎవరైతే వినరో వారందరూ కూడా వాడిని వెంబడించిన వారే. ఆనాడు కొన్ని దురాత్మలు వాడిని వెంబడించాయి. ఈరోజు మనుషులు కూడా చాలామంది వాడిని వెంబడిస్తున్నారు. అవునండి, ఎంతమంది మనుషులు వాడిని వెంబడిస్తున్నారు చూడండి. ఈరోజు పాపము గొప్పదైపోయింది, లోకంలో పాపము గొప్పదైపోయింది.
నీతి గొప్పదవలేదు, సత్యము గొప్పదవలేదు, పాపము గొప్పదైపోయింది. ఎందుకంటే వాడిని వెంబడిస్తున్నారు, తండోపతండాలుగా వాడినే వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు చూడండి, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. పరలోకమందున్న తండ్రి అని పిలువలేనటువంటి పాపిష్టి జనం ఇది. పరలోకమందున తమ తండ్రిని గురించి తెలుసుకోలేనటువంటి పాపిష్టి జనం ఇది. మరి ఎవరిని తండ్రిగా పిలుస్తున్నారు? ఎవరిని తండ్రిగా పిలుస్తున్నారు? అపవాదిని. నీవే మా తండ్రివి అంటున్నారు, నీవే మమ్ము నడిపించు అంటున్నారు విగ్రహాలతో. లోకమందు ఉన్నటువంటి పనికి మాలినటువంటి జ్ఞానమును ఈరోజు వెంబడిస్తున్నారు లోకులు. చూడండి ప్రభువారు అంటున్నారు చూడండి, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. సాతాను మహాఘట సర్పం వాడే. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడికి చాలా దురాశలు ఉన్నాయి. వాడి స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బయట పెడుతున్నారు చూడండి. వాడికి చాలా దురాశలు ఉన్నాయి. మీ తండ్రి దురాశలను మీరు నెరవేరుస్తున్నారా? ఎంత దౌర్భాగ్యం! పరలోకమందున్న తండ్రి యొక్క మంచి ఆశలనేమో నెరవేర్చలేకపోతున్నారు. వీడేమో మీ తండ్రి కాదు, ఈ అపవాది అయినవాడు, దురాత్మ అయినవాడు, ఈ సాతానైనవాడు మీ తండ్రి కాదు. కానీ వీడే మీ తండ్రి అనుకుంటూ వీడి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. ఈరోజు లోకమంతా పాపముతో నిండిపోయింది అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఆ అపవాది యొక్క దురాశలను మనుషులందరూ నెరవేర్చగోరుచున్నారు. ఎక్కడ తండ్రి ఇష్టం ఎక్కడ నెరవేరుతుంది? పరలోకమందున్న తండ్రి అనే దేవుని ఇష్టం ఎక్కడ నెరవేరుతుంది? అక్కడక్కడ చాలా కొద్దిగా స్వల్ప స్థాయిలో. కానీ ఈ అపవాది యొక్క దురాశలైతే అందరూ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని నమ్ముకున్నవారు కూడా మరల వాడి వైపు వెళ్ళిపోతున్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు ఎలాంటి వాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు చూడండి, ఆది నుండి కూడా వాడు ఇప్పుడు మారిపోయాడు, ఇప్పుడు చెడ్డవాడైపోయాడు, ఇప్పుడు దుర్మార్గుడు అయిపోయాడు అనుకోకండి. ఆది నుండి కూడా మనుషుల ప్రస్థానం ఈ భూమి మీద ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి కూడా వాడు ఎలాంటి వాడో తెలుసా? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి మనుషులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడంటే. మనుషులను చంపడమే ధ్యేయం. అలాగని డైరెక్ట్గా వచ్చి కిల్ చేయడు, డైరెక్ట్గా వచ్చి మీద పడి చంపడు. మనుషులను ఆవహిస్తాడు, ఒకరిని ఒకరు చంపుకునేలా చేస్తాడు. చూసారా ఎంత భయంకరుడో, ఎంత దుర్మార్గుడో? వాడు కఠినుడండి. మనుషులను ఆవహిస్తాడు, ఒకరి మీద ఒకరికి పగ, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఇలా పుట్టేలా ప్రయత్నం చేస్తాడు. వారిని వారే చంపుకోవాలి అని వీడు పగబడుతున్నాడు. ఈరోజు యుద్ధాలు, ఈరోజు ఎన్నో ఘోరాలు, ఇవన్నీ దేని వలన జరుగుతున్నాయి అనుకుంటున్నారు? అపవాది అయిన వాడు మనుష్యులను పట్టి పీడిస్తున్నాడు. ఇదిగో వెళ్ళి వాడిని చంపేయి, వాడితో యుద్ధం చేసేయి, నాశనం చేసేయి, ఆ దేశాన్ని నాశనం చేసేయి అని ఒక దేశ అధ్యక్షుడిని పురికొల్పుతున్నాడు. దేశాలకు దేశాలు విరోధంగా ఒకరిపై ఒకరు ఈరోజు యుద్ధాలు ప్రకటించుకుంటున్నారు, నాశనాన్ని చూస్తున్నారు. కారణం ఏంటంటే అపవాది. ఈ అపవాదిని ఎవరైనా పట్టుకోగలుగుతున్నారా? ఈ అపవాదిని గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారా? ఈ అపవాదిని గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? లేదు. ప్రభువే చెప్పారు, ఇదిగో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడి దురాశలు మీరు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఎలాంటి వాడో మీకు తెలుసా? వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. దేవుని వాక్యమందు నిలిచినవాడు కాడు. వాడు దుర్మార్గుడు, వాడు కఠినాత్ముడు, వాడు నరహంతకుడు. వాడి స్వభావం ఏంటి? నరహంతకుడు, సాతాను. మనుషులను చంపేటువంటి స్వభావం వాడిది. వాడు సత్యమందు నిలుస్తాడా? నిలవడు. వాడు అబద్ధమును ఎంచుకున్నాడు, అబద్ధంలో ఉంటాడు. వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. కొంచెమైనా ఉందా సత్యం? అపవాది యందు కొంచెమైనా సత్యం ఉందంటే లేదు. వాని యందు సత్యమే లేదు. అంటే పూర్తిగా అబద్ధంతో నిండిపోయిన వాడన్నమాట, పూర్తిగా అసత్యంతో నింపబడిన వాడన్నమాట. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడి స్వభావమే అది. అపవాది యొక్క స్వభావం ఏంటంటే అబద్ధం, అసత్యం, అన్యాయం, దుర్మార్గత, అవినీతి, ఇవన్నీ వాడి స్వభావాలు. వాడు అబద్ధమాడునప్పుడు
వాడి యొక్క స్వభావమును అనుసరించియే వాడు మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధం వాడి నుండే పుట్టింది. అంత ఘోరం వాడు, అంత భయంకరం వాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు తండ్రి, అబద్ధమునకు జనకుడు. అబద్ధం వాడి దగ్గర నుండి ప్రారంభమైంది. గమనిస్తున్నారా? కనుక వీడికి ఎంత దూరంగా ఉండాలి చెప్పండి. దూరంగా ఉందాము అంటే వాడికి ఏమైనా కంటికి కనిపిస్తాడో? వాడు ఆత్మ, కంటికి కనిపించడం. కనుక మరి వీడి నుండి ఎలా దూరంగా ఉండాలంటే వాక్యం, దేవుని వాక్యం సర్వాంగ కవచంగా మీరు ధరించుకోండి. వాడు మీలోనికి ప్రవేశించడానికి వీలుండదు. మీరు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి దేవునికి పూర్తిగా లోబడిపోండి. మీ హృదయమును దేవునికి పూర్తిగా లోపరచండి. అప్పుడు వాడు మీలో ప్రవేశించడానికి కొంచెం కూడా అవకాశం ఉండదు. వాడు కనిపించడు కనుక వాడి నుండి మరి మీరు ఎలా దూరం అవ్వాలి, వాడితో మీరు ఎలా పోరాడాలి, వాడి యొక్క ఛాయలు కూడా మీ యొక్క జోలికి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అనగానే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. దేవుని వాక్య ప్రకారం మీరు నడుచుకోవాలి. అప్పుడు వాడు మిమ్మల్ని ముట్టడు. దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా ఉండాలంటే మీరు సత్యమందు నిలబడాలి. అపవాదుని గూర్చి వ్రాయబడినటువంటి మరికొన్ని సంగతులను మనం చూద్దాం. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. అపవాది యొక్క లక్షణాలు, అపవాది యొక్క స్వభావం ఇక్కడ కూడా వ్రాయబడింది. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు. వాడు ఆది నుండి ఏం చేస్తున్నాడండి? పాపమే. మనుషులను ఆవహిస్తున్నాడు, మనుషుల చేత పాపమును చేయిస్తున్నాడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. వాడు పాపము చేస్తున్నాడంటే నువ్వు వాడిని వెంబడించావంటే, వాడి దురాశలు నెరవేర్చగోరేవంటే నీవు కూడా వాడి సంబంధం అయిపోతున్నావు. నీవు కూడా అపవాదిగా మారిపోతున్నావు, అపవాదికి పిల్లగా మారిపోతున్నావు, అపవాదికి కుమారునిగా మారిపోతున్నావు. వాడు మొదట నుండి పాపము చేయువాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధే. ఎవడైతే పాపం చేస్తున్నాడో, ఎవడైతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడో ప్రతి ఒక్కడు కూడా అపవాది సంబంధిగా మారిపోతున్నాడు. తర్వాత అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అసలు దేవుని కుమారుడు ప్రత్యక్షం అవ్వకపోతే ప్రతి ఒక్కరూ కూడా అపవాది బారిన ఉండాల్సిందే. వేరే దారి లేదు, ఇక వేరే అవకాశం లేదు, ఇక మారేయడానికి అవకాశం లేదు, విడిపింపబడటానికి అవకాశం ఉండేది కాదు. కానీ దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మనకు జ్ఞానమును ప్రబోధించాడు. ఈరోజు ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో చదవకపోతే అసలు మనకు అపవాదిని గురించి ఏమైనా తెలుస్తుందా? ఈ లోకానికి అసలు ఏమైనా పరిచయం అవుతుందో చెప్పండి. ఇన్ని రహస్యాలు ఉన్నాయి అపవాదిని గురించి, ఎవరికైనా అర్థమవుతుందా? ఈ మాటలను కనుక మనం చదవకపోతే దేవుని వాక్యం ప్రత్యక్షమైంది, దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు కనుక అపవాది క్రియలు లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ వాక్యమును మనం చదివి ఈరోజు అపవాదితో పోరాడగలుగుతున్నాం. వాడిని లయపరచాలంటే, అంటే వాడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల క్రింద పాదపీఠముగా చేసేయాలంటే దేవుని వాక్యము ఈరోజు మనకు ఒక చక్కని ఆధారంగా కనిపిస్తుంది. కనుక ప్రియులారా, అపవాది యొక్క స్వభావాన్ని తెలుసుకుంటున్నటువంటి మీరు అపవాదితో పోరాడాలి. వాడు యందు సత్యమే లేదు, వాడు ఎల్లప్పుడూ పాపం చేసేవాడు. మీరు పాపం చేస్తే మీరు వాడి సంబంధులుగా మారిపోతారు తప్ప దేవుని సంబంధులుగా ఉండలేరు. మీరు నీతి క్రియలను జరిగిస్తేనే మీరు దేవుని సంబంధులు. ఇవన్నీ కూడా అపవాది యొక్క లక్షణాలు. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. అపవాది యొక్క ముగింపు ఎలా ఉంటుందో ఇక్కడ వ్రాయబడింది. వాడు మోసగిస్తున్నాడు గనక, మోసము చేసే స్వభావాన్ని వాడు తన యొక్క భూజీవిత కాలం అంతా కూడా కలిగి ఉంటున్నాడు గనక వాడి యొక్క ముగింపు ఎలా ఉండబోతుందో చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యం. వారిని మోసపరచిన అపవాది, వాడు మొదటి నుండి ఏం చేస్తున్నాడు? మనుషులను మోసగిస్తున్నాడు. దానికి ప్రతిఫలం చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. భవిష్యత్తును దేవుడు ముందుగానే చూపిస్తున్నాడు యోహాను గారికి. ఇదిగో అపవాది అయిన వాడిని వెంబడించిన దూతలు, అలాగే వాడి సంబంధులుగా మారినటువంటి మనుషుల ఆత్మలు
పాపులందరూ కూడా ఇదిగో మండుచున్నటువంటి అగ్ని గంధకములు కలిగినటువంటి గుండములో పడవేయబడతారు చూడు అని దర్శనంలో చూపిస్తున్నాడు యోహాను గారికి దేవుడు. ఆ మాటలను వ్రాయించాడు, మనం నేర్చుకుంటున్నాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వీడిని వెంబడించినటువంటి దురాత్మలు చాలా ఉన్నాయి కదా. క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, వీరందరూ వీడిని వెంబడించినటువంటి దురాత్మలు. వీడొక్కడే కాదు, వీడు భయంకరమైనటువంటి సేన, దురాత్మల సమూహం. వీడిని వెంబడించినటువంటి దురాత్మలు ఇంకా చాలా ఉన్నారు. వారందరూ కూడా మండుచున్నటువంటి అగ్ని గంధకములు కలిగినటువంటి గుండములో పడవేయబడతారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఎంత బాధ అండి, చాలా ఘోరమండి. అసలు వాడు వెళ్ళాడు, వాడిని వెంబడించినటువంటి దురాత్మలు వెళ్ళాయి అంటే అర్థం ఉంది. మరి మనుష్యాత్మలు కూడా వాడి మాయలో పడి వాడి చేత మోసగింపబడి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. వాడు యుగయుగములు బాధింపబడతాడంటే మనకు బాధ ఏముంది, మనకు ఇబ్బంది ఏముంది, మనకు సమస్య ఉంది? ఏమీ లేదు. ఎందుకంటే వాడు చాలామందిని మోసగించాడు, అసలు వాడికి ఈ శిక్ష కూడా తక్కువే అని మనం చెబుతాం. అయితే వాడి యొక్క మోసములో పడి దేవుని కుమారులైన ఆత్మలు కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ సమస్య. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా లోకమునకు రావాల్సి వచ్చింది. కుమారుల ఆత్మలు వెళ్ళిపోవడం ఏంటి? ఒక సేవకుడు తప్పు చేసి దురాత్మగా మారిపోయి వాడిని వెంబడించినటువంటి మరికొందరు దురాత్మలుగా మారిపోయి వారంతా భూమి మీదకి వచ్చి మనుషులను మోసగిద్దాం అనుకుంటే వీరందరూ మోసపోవడం ఏంటి? మోసపోయి వాడి వెనక వెళ్ళిపోవడం ఏంటి? వారందరూ నాశనమునకు నిర్ణయింపబడటం ఏంటి? కనుక యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. మరి ప్రభువు యొక్క రాకడకు ఎవరైనా ఆ పరమార్థాన్ని తెలుసుకొని బ్రతుకుతున్నారా అంటే, విలువనిస్తున్నారంటే లేదు కదా. చాలా కొద్దిమంది తండోపతండాలుగా విస్తారంగా అపవాదిని వెంబడిస్తున్నవారుగానే జనులు అనేకులు కనిపిస్తున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీలో ఏ ఒక్కరూ కూడా యుగ యుగములు బాధింపబడుతున్నటువంటి ఆ నిత్య నరకములోనికి వెళ్లకుండా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. ఈ పాఠాన్ని చెప్పటంలో నా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ మండుచున్నటువంటి అగ్ని గంధకములు కలిగినటువంటి ఆ గుండములో మనం పడవేయబడకూడదు. ఆ నిత్య నరకాగ్నికి మనం వెళ్ళకూడదు. రాత్రింబగళ్ళు యుగ యుగములు బాధింపబడతారండి. అక్కడ చాలా తీవ్రమైనటువంటి వేడి. ధనవంతుడైన వాడు ఒక్క నీటి బొట్టు ఉంటే నాకు కావాలి అని అడుగుతున్నాడంటే ఎంత దారుణం చూడండి. భూమి మీద ఏమో సర్వసుఖాలు అనుభవించాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీటి బొట్టు దొరకటం లేదు వాడికి. యుగ యుగములు బాధింపబడుతున్నాడు. లాజరు హాయిగా విశ్రాంతి పొందుతున్నాడు. మనము లాజరు వలె విశ్రాంతిలోనికి వెళ్ళాలి. దేవదూతల ఆహ్వానాన్ని అందుకోవాలి. మన ఇష్టాన్ని కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారముగా ఉండాలి. చాలామంది అనుకుంటారు ఈ అపవాదన గురించి మనకెందుకండి. చూడండి, అందుకనే చాలా పాఠాలలో లేక చాలా సభలలో చాలా కార్యక్రమాలలో ఆరాధన కార్యక్రమాలలో ఈ వాక్యోపదేశం చేస్తున్న వారు అపవాదన గురించి ఎక్కువగా చెప్పరు. ఏమంటారంటే అపవాదిని గురించి మనకెందుకు, అపవాదికి దూరంగా ఉండాలంటారు. నిజమే, అపవాదికి దూరంగా ఉండాలి. అపవాదికి దూరంగా ఉండాలంటే అపవాది ఎటువంటి స్వభావంతో ఉన్నాడో మనకు తెలియాలి కదా ముందు. ఏమండి, ఒక బాంబు పేలుతుందని మనకు తెలిసినప్పుడే బాంబుకు దూరంగా ఉంటాం. ఒక పదునైనటువంటి కత్తి పట్టుకుంటే దాన్ని సరిగ్గా వినియోగించకపోతే తెగుతుంది, రక్తం కారుతుందని మనకు తెలిస్తేనే దానిని జాగ్రత్తగా మనం వాడతాం. అందుచేతనే కదా చిన్నపిల్లల చేతికి చాక్ ఇస్తారా, చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు అవి ఇస్తారా, వారికి ఏమైనా ప్రేలుడు పదార్థాలు ఇస్తారా, రసాయనాలు ఇస్తారా? వారికి ఎలా వినియోగించాలో తెలియదు, వారికి ఆ జ్ఞానం లేదు. తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని మనం ఎలా వినియోగించాలో మనకు అర్థమవుతుంది. వాటికి దూరంగా ఉంటాం మనం. మరి అపవాదిని గూర్చి కూడా మనకు తెలియవలసినంత దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినప్పుడు తెలుసుకోవాలి కదా. చాలామంది ఈ విధంగా ఇదొక రకమైనటువంటి మోసం. అపవాదిని గురించి మనకెందుకంటే, అపవాది అనేటువంటి పదాన్ని మనం ఎత్తకూడదంటే ఎంతో పవిత్రులు మరి వీరు. అపవాదిని గురించి నువ్వు తెలుసుకుంటేనే వాడి నుంచి నీవు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకోమన్నాడు దేవుడు, తెలుసుకోమనే దేవుడు రాయించాడు ఇవన్నీ. అలాగని ఇక విస్తారంగా అపవాది ఏం చేస్తుంటాడు, అపవాది రోజు దినచర్య ఏంటి, అపవాది యొక్క కబుర్లేంటి అని ఏమైనా మనం నేర్చుకుంటున్నావా? అపవాది యొక్క స్వభావం నేర్చుకోదగినంతే నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాడి తంత్రములు మనకు తెలియద్దా? తెలియాలి. తెలిస్తేనే వాడి నుండి మనం
కాపాడబడేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే వాడి బారిన పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభువు మనలను కాపాడాలంటే వాడి యొక్క తంత్రములు ప్రభువు మనకు చెప్పారు గనక నేర్చుకోవాలి. వాడి ప్లాన్స్ మనకు తెలియాలి, వాడి వ్యూహం మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే వాడిని మనం ఓడించడానికి అవకాశం ఉంటుంది. అందుచేతనే పౌలు గారు ఏమంటున్నారు? సాతాను తంత్రములను మేము తెలియని వారము కాము అంటున్నారు. అంటే పౌలు గారికి సాతాను తంత్రములు తెలుసు, మరి ఈరోజు నీకు తెలియకపోతే ఎలా? చూడండి, ఆ మాట అన్నారో లేదో ఇప్పుడు మీరు చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము, మనకు తెలియదు అన్నారా? సాతాను మనలను మోసపరచకుండా ఉండాలంటే సాతాను తంత్రములు మనకు తెలియాలి. అర్థమవుతుందండి మీకు? సాతాను మనలను మోసపరచకుండా ఉండాలంటే సాతాను తంత్రములు మనకు తెలియాలి. ఎందుకంటే వాడు తంత్రగొట్టి, వాడు మోసగాడు. వాడు ఆది కాలములో హవ్వను ఎలా మోసగించాడు, ఆదామును ఎలా మోసగించాడు? ట్రిక్ ఉపయోగించాడు అక్కడ. వాడు మోసగాడు. వాడు పైకి తీయని కబుర్లు చెబుతున్నట్టుగా నటిస్తాడు. వాడి తంత్రములు మనకు తెలియాలి. సాతాను మనలను మోసపరచకుండునట్లు మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అంటే ప్రారంభ శతాబ్దంలో శిష్యులు, అపొస్తలులు, దేవుని కొరకు గొప్పగా బ్రతికినటువంటి వీరు సాతాను తంత్రములను తెలుసుకున్న వారై వాడిని ఓడించారు. వాడిని ప్రభువు పాదముల కింద పాదపీఠంగా చేసేశారు, తిరిగి లేవకుండా. మరి మీ జీవితాలలో మీరు చేయగలుగుతున్నారా? చేయాలి అంటే సాతాను తంత్రం మీకు తెలియాలి. ఒక శోధన మీకు ఎదురవుతున్నప్పుడు, పాపము చేసే అవకాశం మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు మీరు ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నారు? మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? సాతాను తంత్రములను తెలుసుకున్నవారుగా ఉంటున్నారా, లేక తెలియకుండా వాడి యొక్క ఉచ్చులో పడిపోతున్నారా? తెలియకపోతే వలలో పడిపోతారు, తెలిస్తే వలను తప్పించుకుంటారు, ఆ ప్రమాదాన్ని తప్పించుకుంటారు. కనుక సాతాను తంత్రములను మనము తెలుసుకోవాలి, వాడి స్వభావాన్ని మనం ముందుగా గ్రహించాలి. అలాగే పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. ఇక్కడ కూడా పౌలు గారు అదే సందర్భాన్ని మాట్లాడుతున్నారు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే దేవుని వాక్యాన్ని మీరు ధరించుకోవాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించినట్లు, వాడొక తంత్రంతో వచ్చాడు, మీరు దానిని ఎదిరించాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించినట్లు మీరేం చేయాలి? శక్తిమంతులుగా మారిపోవాలి. వాడిని ఎదిరించడం బలహీనుల వలన కాదు, శక్తిమంతుల వలనే అవుతుంది, బలవంతుల వలనే అవుతుంది. మీరు బలవంతులుగా మారాలంటే, శక్తిమంతులుగా మారాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. పూర్తిగా ప్రతి అంగమును కప్పేటువంటి దేవుని వాక్యమును మీరు ధరించుకోండి. దేవుని వాక్యాన్ని పూర్తిగా నేర్చుకోండి. సాతాను తంత్రములు మీకు అర్థమైపోతాయి. అపవాది తంత్రములను ఎదిరించాలి మీరు, అంతే తప్ప ఆ తంత్రములు పడిపోకూడదు. మీరు ఎదిరించాలంటే అసలు ఆ తంత్రం ఎలా ఉంటుందో తెలియాలి కదా. వాడు వేసేటువంటి ప్లాన్, వాడు వేసేటువంటి వ్యూహం ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. లేదంటే మీరు ఈజీగా, చాలా సులభంగా చిక్కుకుపోతారు, బలహీనులైపోతారు. కనుక దేవుడు మన మీద ప్రేమతో అపవాదిని గూర్చి మనం తెలుసుకోవలసినటువంటి సంగతులను తెలియపరిచాడు. వాటిని మనం తెలుసుకున్నాం. వాడు ఎంత భయంకరమైనటువంటి మోసపు ప్రవృత్తి కలిగిన వాడో, వాడు ఆది నుండి ఎలా నరహంతకుడుగా ఉన్నాడో, వాడు ఆది నుండి ఎలా అబద్ధికుడుగా ఉన్నాడో, వాడు యందు ఏమాత్రము ఏ విధంగా సత్యమే లేదో మనం నేర్చుకున్నాం. కనుక ఆ పరిస్థితుల నుండి, శోధన కాలంలో మనం పడిపోకుండా ఆ భయంకరమైన పరిస్థితులలో నుండి మనము లేవనెత్తబడాలి, పరిరక్షింపబడాలి. దేవుని వాక్యమును ఆధారం చేసుకుని దేవునిలో మనం ముందుకు కొనసాగాలి. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మీ హృదయమందు ముద్రించుకున్న వారై, అపవాదిని గూర్చి సవివరముగా తెలుసుకున్న వారై, వాడి బారి నుండి మీరు తప్పింపబడతారని, మీ జీవిత ధ్యేయం ఏంటంటే అపవాదిని ఓడించుటయే అని
యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకునిగా మీరు కలిగి ఉండి మీ జీవితకాలమంతా ప్రభువు కొరకు బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి మీ జ్ఞానమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవదూతలలో కొందరు పాపము చేసినప్పుడు మీరు వారిని విడిచిపెట్టలేదు. వారిని కటిక చీకటి గల బిలములలోనికి పంపి తీర్పుకు కావలిలో ఉంచారు. వారిని భద్రం చేశారు. తండ్రి, వారికి ముఖ్యుడిగా ఉన్నటువంటి అపవాది సాతాను, ఆది సర్పము, మహాఘట సర్పము, వాడిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించిన మాటల ద్వారా ఎన్నో సంగతులను మేము నేర్చుకున్నాం. అపవాది తంత్రములను ఎదిరించటానికి మీ వాక్యం అనే సర్వాంగ కవచమును మాకు ధరింపచేయండి తండ్రి. మేము సాతాను తంత్రములను ఎరుగని వారముగా కాకుండా అన్నిటినీ తెలుసుకున్న వారముగా వాడి బారి నుండి తప్పింపబడగలగటానికి, ప్రతి శోధన సమయంలోనూ మీ కొరకు నిలువబడగలగటానికి, ప్రభువైన యేసుక్రీస్తుతో తండ్రి మేము నడవగలగటానికి, పరిశుద్ధాత్మ నడిపింపుతో మేము ఉండగలగటానికి సహాయమును దయచేయండి. మీ కొరకు ఎటువంటి నిర్ణయములు తీసుకునవలనో, మీ కొరకు ఎటువంటి కార్యములు చేయవలనో మాకు నేర్పండి నాయన. తండ్రి, మీ కృపలో మేము వర్ధిల్లగలుగుటకు, అపవాదిని ఓడించగలుగుటకు, నిత్యరాజ్యమును స్వతంత్రించుకొనగలుగుటకు సహాయమును చేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.